గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 3వ రాశిలో చంద్రుడు, 6లో కుజుడు, 4లో బుధుడు, 2లో శుక్రుడు, 5లో గురువు. అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపార రీత్యా బుధగ్రహం 4వ రాశిలో యోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధనలాభాలు సమకూరటానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఎందుకంటే శుక్రుడు ధనస్థానంలో ఉన్నారు. ప్రత్యేకంగా గురు శుక్ర బలాలు కుంభరాశి వారికి మేలు చేకూరుస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తులో మేలు చేకూరుతుంది. భూలాభం కలుగుతుంది. గృహవాహనాది యోగాలు సహకరిస్తాయి. కుటుంబపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. సంతానపరంగా మేలు చేకూరుతుంది. అనేక విధాలుగా ఆనందించే అంశాలుంటాయి. మీ నుండి మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో కూడా ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. తగిన విధంగా ఆలోచించి కృషిని కొనసాగించండి. ప్రతి పనిలో ఏకాగ్రతతో మెలగండి. సంతృప్తినిచ్చే ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.